బెంగాలీ బ్యూటీ శ్రద్ధా దాసు ఇక ఆమె కెరియర్ మొత్తంలోనే 6 విభిన్న చిత్ర పరిశ్రమల్లో పని చేసిన ప్రతిభావని 2008లోనే ఈమె సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమాతోని తెరంగేట్రం చేసింది. అయితే తరచుగా ఎప్పటికప్పుడు ఈమె ఫోటోలను వీడియోలను ఇన్స్టాగ్రామ్ లా షేర్ చేస్తూ ఉంటది. అయితే తాజాగా ఈమె పెట్టిన ఓ ఫోటో షూట్ మరోసారి వైరల్ గా మారింది, దూసుకుపోతున్నదంట. అయితే ఇన్స్టాగ్రామ్ లా ఈమె ఒక ఫోటో షూట్ పెట్టి కొన్ని ఫోటోలని షేర్ చేసింది. గది అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఎందుకనంటే ఇక ఫోటోలు మామూలు ఫోటోలు కావు. దీంట్లో ఆమె ప్రత్యేకంగా జొన్న రొట్టెలు ఒత్తుకుంటా కనబడ్డది, మస్తుగా బిజీగా ఉన్నట్టు. ఇక ఇంకో ఫోటోలనేమో ఇక పెనం మీద ఉన్న కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు చేస్తున్న పెద్దమ్మకి సాయం చేస్తున్నట్లు నవ్వులు చిందించుకుంటా ఓ ఫోటోని పెట్టింది. అయితే ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలాల్లో మస్తుగా వైరల్ గా మారినాయంట. అయితే ఈమె పెద్ద సాయమే చేస్తున్నది అనుకోవచ్చు ఇక పెద్దమ్మకి. ఇక నిజానికి జొన్న రొట్టెలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదంట. గట్లనే ఇక ఈ జొన్న రొట్టెలు హైదరాబాద్ లోనే కాకుండా మన తెలంగాణలో కూడా మస్తుగా డిమాండ్ ఉన్నది. ఇంకా అంతొక్కటే కాకుండా గ్రామాలలో కూడా ఈ జొన్న రొట్టెలు అనేవి మస్తుగా తింటారు కాబట్టి చాలా మంది దాన్ని చేసి అమ్ముతుంటారంట. ఇక అందుకనే ఇక ఈ ఫోటో షూట్ కూడా ఈ అమ్మడికి మరోసారి వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక డిజైనర్ ఫ్రాక్ తోని ఇక ఖరీదైన బట్టలతోని కనిపించింది కాబట్టి జరంతా చూసుకో శ్రద్ధ, ఎందుకనంటే పెనం మీద ఉన్న రొట్టె మాడిపోతుందేమో జరంతా గమనించుకొని సరదాగా అభిమానులు కూడా కామెంట్లు పెట్టిరంట. మీలో ఎంతమంది జొన్న రొట్టెలు చేయడం వచ్చు, గట్లనే జొన్న రొట్టెలు దించే చాలా మంచిదంట. ఇక మీలో ఎంతమంది జొన్న రొట్టెలు తింటారు, గట్లనే రాగి సంకటి తాగుతారు అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.